రంగారెడ్డి జిల్లా షాబాద్లోని దైవాలగూడలో వరుస హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఫోక్సో కేసులు పెట్టారని 6గురిని రాజ్కుమార్ అతి కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్యల తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసిన రాజ్కుమార్ అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇక ఫోక్సో కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన రాజ్కుమార్ బాలికతో సహా ఆమె అమ్మ, నాన్నమ్మతో పాటు భార్య, 2 పిల్లల్ని చంపాడు. ఫోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడు. ఈ 6 హత్యలతో పాటు బాలిక తండ్రిని కూడా రాజ్కుమారే చంపి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. ठीक है एविडेंस प्लस ఫస్ట్ వినండి నేను చెప్తున్నాను. దాని తర్వాత బాడీ ఎంత లేకున్నప్పుడు విసరా సింపుల్స్ అవన్నీ తొందరగా చేయమని చెప్పి లా అండ్ ఆర్డర్ పడు ముఖ్యమైన. దాని తర్వాత క్రూజ్ టీమ్ అంతా మనం ఫీల్డ్ పైన స్క్రీన్ పైన చర్యలు తీసుకొని తీసుకొని అన్ని అంశాల పైన డిసిజన్ తీసుకోవడం ఇక్కడ రాత్రి 2 గంటల వ్యవధిలో రాజ్కుమార్ ఒక్కడే 6గురిని హత్య చేశాడని సిపి తరుణ్ జోషి తెలిపారు. మొదట బాలిక తల్లి, నాన్నమ్మను హత్య చేశాడని, తర్వాత బాలికను బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడని అన్నారు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి భార్య, పిల్లలను చంపేశాడని సిపి తరుణ్ జోషి తెలిపారు. బ్లడ్ శాంపిల్స్ ఉండొచ్చు, అది డోస్ ఉండొచ్చు, అంతే మనం తీసుకొని పరిస్థితి సూక్ష్మమైన అది తీసుకొని కేసు అనేది వ్యక్తి చిన్న అది కూడా తప్పు కాకుండా సీనియర్ ఆఫీసర్స్ మానిటర్ చేసుకుని ఇన్స్ట్రక్షన్. అటు షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలిక కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. నిందితుడు రాజ్కుమార్ను తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. షాద్నగర్, చేవెళ్ల మధ్య వాహనాలు నిలిచిపోయాయి. ఈ 2 ఊర్లో సంబంధించి ఎంటైర్ సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ నుంచి పార్కుల చౌదరిగూడెం రూట్ తీసుకొని అటు షాద్నగర్ హైవే అంతా ఎక్కారు. అది మనం మొత్తం ట్రాక్ చేశాము. మార్నింగ్ 6 వరకు మనకి ట్రాకింగ్. అప్డేట్స్ మా కరెస్పాండెంట్, క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దైవాలగూడ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజ్కుమార్ అనే వ్యక్తి తన 2 కొడుకులతో పాటు కట్టుకున్న భార్యను కూడా కడతీర్చాడు. అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. అనంతరం గతంలోనే రాజ్కుమార్పై ఒక పోక్సో కేసు నమోదైంది. ఆ కేసులో ఎవరైతే బాలిక ఉందో ఆ బాలికతో పాటు బాలిక యొక్క తల్లి, అలాగే బాలిక యొక్క నానమ్మను మొత్తం 6గురిని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. ప్రస్తుతం మనతో పాటు రాజ్కుమార్ భార్య అన్న ఉన్నాడు. అన్న చెప్పండి, అసలు సరితకు రాజ్కుమార్కి ఎప్పుడు వివాహం జరిగింది, అసలు ఏమైంది? సరిత రాజ్కుమార్ ఇద్దరు 2018లో పెళ్లి చేసుకురు సార్. లవ్ మ్యారేజ్ చేసుకురు. లవ్ చేసుకున్నారు. సరితకు ఆల్రెడీ వేరే బయట సంబంధం చూసినాం మేము. సంబంధం చూసి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయినా కూడా డైరెక్ట్ ఎవరైతే వచ్చిరో ఆ డైరెక్ట్ ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పిండు, నేను లవ్ చేసినా, నేను చేసుకుంటా, నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పి వాళ్ళని బెదరగొట్టేసి అక్కడ పంపించేసినాక వీళ్ళిద్దరు మేజర్లు కాబట్టి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు మేజర్లు ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా ఇద్దరికి పెళ్లి అయిపోయింది. పెళ్లి చేసుకురు. షాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉన్నది. ఇప్పుడు కూడా ఇంకా అప్పటి నుంచి ఆడ షాబాలకు వేరే ఇల్లు ఉన్నది. ఇద్దరు ఒకటే ఊరు. షాబాలో వేరే ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో ఉంటుండే. ఆ ఇంట్లో ఉంటుర్రి. ఆ ఇంట్లో కొన్ని రోజులు చాలా బాగానే ఉన్నారు సార్, మంచిగా ఉన్నారు. మంచిగా ఉన్న తర్వాత మెల్లగా ఇంటి పక్కకు ఇంకో అమ్మాయి పరిచయం అయింది. ఈ లోపల ఈ సరితకి 2 అబ్బాయిలు పుట్టారు. బాబు ఒక పెద్ద అబ్బాయి 5 years ఉంటాడు, చిన్న అబ్బాయి 1.5 years ఉంటాడు.
వాళ్ళు ఏ దానికి కూడా బాబులు పుట్టినప్పుడు కూడా ఏ దానికి కూడా పెళ్లి చేసినప్పటి నుంచి కూడా వాళ్ళ అత్త వాళ్ళ మామ వాళ్ళ అన్న ఎవరు మా చెల్లెలతో మాట్లాడలేరు, ఎవరు మా చెల్లెలతో మంచిగా లేరు. ఆమె అన్నం పెట్టినా వాటర్ ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు తీసుకోలేరు, తినలేరు, తాగలేరు. షాబాలో ఉండి కొన్ని రోజులు ఆ అమ్మాయిని లవ్ చేసిన తెలిసిన తర్వాత వాళ్ళు కేసు పెట్టేసారు. ఆ అమ్మాయి వాళ్ళు కేసు పెట్టేస్తే అది పోక్సో కేసు అయింది. అది పోక్సో కేసు అయిన తర్వాత బెయిల్ పోలీసు వాళ్ళకి దొరకలేడు. ఒక 1.5 month దాకా బయటనే ఉన్నాడు. మొత్తం పోలీసు వాళ్ళకి దొరకకుండా బయట ఉంటే వాళ్ళ అన్న వాళ్ళని పట్టుకొని ఏమేమి చేసుకురో బెయిల్ తెచ్చేసిన తర్వాత బయటకు వచ్చినాక పెద్దోడు ఏడంటే ఇట్లా అన్న దగ్గరకు పంపించినని మా చెల్లెలు చెప్పింది. 2 రోజులు ఈడు ఉన్నాడు, 3వ రోజు నాడు నా దగ్గరకు వచ్చిండు. వాళ్ళ డాడీ వచ్చిండు, రాజ్ కుమార్ సండే పూట వచ్చిండు. సో నేను ఇంట్లో అబ్బాయి బిర్యానీ కావాలంటే బిర్యానీ తెచ్చిపెట్టినా, బిర్యానీ తినుకుంటాడు. వాళ్ళ డాడీని చూసి నేను డాడీ ఓన్ మావయ్య అని నా మీద వచ్చి పడితే నేను డాడీ అమ్మ వేరే వాళ్ళు కారని చెప్పి దానికి సర్ది చెప్పి దా దగ్గర పంపిస్తే దగ్గరకు తీసుకో అని చెప్తే దగ్గరకు తీసుకొని ముద్దాడిండు, చేసిండు, దగ్గరకు తీసుకున్నాడు. తండ్రి కొడుకు ఇద్దరు అన్నం తిన్నాక బట్టలు గిట్టలు అవన్నీ సర్దుకొని బట్టలు తీసుకొని చిన్నబాబుకు ఆ బట్టలు మా చెల్లెలు ఫోన్ చేసింది. ఇంకో చిన్నబాబు ఉన్నాడు, ఆడుకుంటలేడు అన్న, ఆయన వచ్చిండు పంపియండి అంటే సరే అమ్మ అని చెప్పి పంపించేసినాక ఇక్కడ వచ్చినాక కూడా 1 week అయింది. ఈ లోపల ఇంత దారుణం జరిగిపోయింది. బాలికపై ఎప్పుడు కేసు నమోదైంది, ఎప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు, అసలు బెయిల్ ఎప్పుడు వచ్చింది? అసలు బెయిల్ వచ్చి ఇంచుమించు 15 days అవుతుంది సార్. అంతకుముందు ఎప్పుడు కేసు నమోదు అనే డేట్ అయితే గుర్తులేదు. ఈ 2 నెలల గ్యాప్లో ఇదంతా జరిగింది. లోపల ఫ్యాన్ వేసిండు, కూలర్ పెట్టిండు, ఏసీ పెట్టిండు, ఇల్లు లోపల దాకుంటుంది. ఇంట్లోకి ఎవరికి రానికే ఎవరు అది అవైలబుల్గా లేదు. ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే ఇదంతా జరిగేది కాదు. మా చెల్లెలతో ఎవరు సరిగా మాట్లాడరు. పెద్ద మనుషులు పోయి ఆడున్నారు, అత్తమామ పోయి ఆడున్నారు. వీడు వేసింది కొట్టిందే కొల్ల మొత్తం ఏమన్నా చేయొచ్చు. 2018లో పెళ్లి చేసుకురు. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. 2 బాబులు పెట్టారు. ఉన్నంత వరకు మంచిగా ఉంటారు. ఆ బయట ఏమేమో పనులు చేస్తాడు. ఇంట్లో వచ్చి భార్యకి చెప్తాడంట, నాకు ఆ అమ్మాయి ఇట్లా అన్నది, ఈ అమ్మాయి మెసేజ్ పంపించిందని. ఈ విషయం కాడ వాళ్ళిద్దరు 2-3 సార్లు కొట్లాడిరంట. కొట్లాడిన తర్వాత పోక్సో కేసుకు మాకు సంబంధమే లేదు. ఏమైనా పెట్టి అక్కడ చూసుకోవాలి కానీ చిన్నపిల్లలు బాబులు భార్య ఏమన్నా సార్ ఇంట్లో పొద్దున్న లేసి ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు బయటకు కూడా వెళ్ళారు. వాళ్ళకేం తెలుసు? సంపాదించినంత అవసరం ఏముంది? మీకు ఇష్టం లేకపోతే మా ఇంటికి పంపించేసి మేము చూసుకుంటాం. గతంలో పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాడు సరితను. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి అత్యంత దారుణంగా హత్య చేయడం తమకు ఎంతో తీరని దుఃఖం అంటూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులు అసలు రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడైనా తలదాచుకున్నాడా లేదంటే ఎక్కడైనా సూసైడ్ చేసుకున్నాడా, అసలు రాజ్ కుమార్ ఏమయ్యాడనే దానిపై ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు రాజ్ కుమార్ కోసం వివిధ బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మోహన్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, షాబాద్. ఈవినింగ్ వరకు ఎట్లా అయినాయి ఏమైనాయి మనం మొత్తం తీసుకుంటున్నాం. ఇదంతా చేస్తూ మనం 7 ఇప్పుడు మార్నింగ్ 6:30 వరకు క్లియర్ కట్ వచ్చేసాం. 6:30 ఆయన ఫైనల్ లొకేషన్ ఎగ్జాక్ట్ ఇది లొకేషన్లో అటు ఉన్నారు. ఫోన్ ఆల్రెడీ రాత్రి 11:57లోనే స్విచ్ ఆఫ్ చేశారు. ఎవరు రిలేటివ్స్తో టచ్లో ఇప్పుడు లేరు. ఈజ్ నాట్ ఇన్ టచ్ విత్ ఎనీ రిలేటివ్స్. నాకు తెలిసిన వట్టు ఆయనకి ఐడియా ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆయన ఫోన్ వాడే పరిస్థితిలో ఆయన అంత క్లేవర్ ఉన్నారు. ठीक है सर, प्रवीण कुमार सर बात कर रहा हूँ, बात कर लेना ఉగ్రవాదులు అసలు దొరుకుతారు, నక్సలైట్లు అసలు దొరుకుతారు, చెప్పండి కొంచెం సార్లు చెప్పండి. ఇల్లు మేనమామ ఇక బయట ఇచ్చింది మేము క్యాండిడేట్ గురించి మేజర్ క్యాండిడేట్ మాకు కావాలి. అది సెకండ్ బయట ఇచ్చింది ఇక్కడ మాకు నష్టం. ఇక్కడ అంత చేసింది